హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఓకేనా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఆడవాళ్ళు ఎలా సేవ్ చేసి లక్షలు సంపాదించుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఎండ్ వరకు చూడండి, మిడిల్లో స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే మంచిగా యూజ్ అవుతుంది, ఓకేనా? ఒక హౌస్ వైఫ్గా శాలరీని ఎలా మెయింటెనెన్స్ చేయాలి అనేది నేను ఇక్కడ రాశాను అనమాట. సో సేవింగ్స్, మెయింటెనెన్స్ ఈ 2 టైప్స్గా శాలరీని డివైడ్ చేసుకోండి. ఫస్ట్ సేవింగ్స్, తర్వాతనే మెయింటెనెన్స్ గురించి ఆలోచించండి, ఓకేనా? సో సేవింగ్స్ 30% చేయండి, లేదు మాకు ఇంకా ఎక్కువ అవుతుంది అంటే 50% కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఇలా 50% చేసినప్పుడు మీకు ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే మీకు సేవింగ్స్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా మీరైతే సేవింగ్స్లోకి ఇంకా ఎక్కువ అమౌంట్ సేవ్ చేసి మంచిగా హౌసులు కానీ ఇంకా మీరు అనుకున్న గోల్స్ అయితే మీరు రీచ్ అవ్వగలుగుతారనమాట. సో ఇలా 30% మా వల్ల అవుతుంది అంటే 30% అమౌంట్లో లక్కీ చిట్టి అన్నట్టు ఉంటుంది. సో లక్కీ చిట్ కట్టుకోండి, లేదంటే గోల్డ్ స్కీమ్ వేసుకోండి. ఈ రెండిట్లో ఏది చేసినా మీకు బెస్ట్ అనమాట. లక్కీ చిట్టి వేసినా కూడా గోల్డ్ అయితే ప్రిఫర్ చేయండి, మీకైతే మంచిగా యూజ్ అవుతుంది. సో లక్కీ చిట్టి అంటే 10 to 20 మెంబర్స్ అయితే ఉంటారనమాట. సో అందులో 20 మెంబర్స్ అయితే మీరు మేనేజ్మెంట్ చిట్టి కట్టుకోండి, లేదు 10 మెంబర్స్ ఉన్నారండి అంటే లక్కీ చిట్టి కూడా వేసుకోండి, మీకైతే మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో 10 మంది లేదంటే 20 మంది ఒక గ్రూప్గా జాయిన్ అయ్యి మంత్లీ ఒక సోర్స్ ఆఫ్ అంటే ఒక 5,000 అలా పెట్టుకున్నారనుకోండి. అలాగా మంత్లీ అందరూ 10 మెంబర్స్ 5,000 కట్టేసి ఎవరైనా ఒక పేరు అంటే చిట్టీలు వేసి లక్కీ ఎవరు అంటే ఒకరిని తీస్తే ఎవరికి వస్తుందో వాళ్ళైతే ఆ చిట్టీని తీసేసుకోవాలి. సో అలా అనమాట. సో ఇలాంటి చీటీ కూడా మీరు ట్రై చేయండి, మంచిగా మీకైతే యూజ్ అవుతుంది. కిట్టి పార్టీలు అంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కువ ఇక్కడ ఇలాంటి లక్కీ చీటీని అయితే పాడుతూ ఉంటారనమాట. సో అది కూడా మంచి ఇన్కమ్ లాగే మీకు ఉంటుందన్నమాట, ఓకేనా? లేదంటే మేనేజ్మెంట్ చీటీ, మీకు ఒక మేనేజ్ చేసేంత ఉంది, ఒక 20 మెంబర్స్ని పెట్టుకొని నేను వాళ్ళ దగ్గర అమౌంట్ కలెక్ట్ చేయగలుగుతాను అంటే మేనేజ్మెంట్ చీటీ అయితే వేసుకోండి. మీకు ఒక మంత్ మీకు హ్యాపీగా ఫుల్ అమౌంట్ వచ్చేస్తుంది కాబట్టి మేనేజ్మెంట్ చీటీ అయితే మీకు మంచిగా యూజ్ అవుతుంది అనమాట. సో 10 to 20 మెంబర్స్ అనుకోండి, ₹1,00,000 చిట్టి వేసుకోండి, లేదంటే ₹1,00,000 లక్కీ చిట్టి వేసుకోండి. ఇలా ప్లాన్ చేసుకున్నారనుకోండి మీకు మంచిగా మనీ అయితే సేవింగ్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా వచ్చిన అమౌంట్ని ఏం చేయాలో చూసేద్దామా. సో ఇలా లక్కీ చిట్టీతో ఇంట్రెస్ట్కి ఇవ్వాలి. ఇలా ఒకవేళ అమౌంట్ వచ్చిందనుకోండి ఇంట్రెస్ట్కి ఇవ్వండి, లేదంటే అదే ఇంట్రెస్ట్తో ఏం చేయాలంటే గోల్డ్ కాయిన్స్ కొనండి, లేదంటే గోల్డ్ జ్యువెలరీ కొనండి. లేదు మా పాపకు సిల్వర్ ఐటమ్స్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటే సిల్వర్ ఐటమ్స్గా కూడా కొని పెట్టుకోండి, ఓకేనా? సో ఆ చిట్టీని వేస్ట్ చేయకండి, దాంతో వస్తూ ఉంటుంది కదా మీకు ఆ చిట్టి అమౌంట్ని ఇంట్రెస్ట్కి ఇచ్చేయండి. ఆ ఇంట్రెస్ట్ అమౌంట్తో మీరు ఇవన్నీ ప్లాన్ చేసుకోండి, అంటే సేవ్ చేయండి. అమౌంట్నంతా ఒకసారిగా సేవ్ చేసి కాయిన్సే కొనండి, ఎందుకంటే మీరు నెక్స్ట్ ఫ్యూచర్ మనీ కోసం అయితే కాయిన్స్ కొనండి, లేదు జ్యువెలరీ కోసం అంటే ఓన్లీ జ్యువెలరీయే కొనండి, ఓకేనా? ఆ ఇంట్రెస్ట్ తీసుకెళ్ళి గోల్డ్ స్కీమ్ కడుతూ రండి, ఇంట్లో పెట్టుకోకండి, గోల్డ్ స్కీమ్ కడుతూ రండి. ఎక్కువ అమౌంట్ ఉంటే అప్పటికి వెళ్ళి గోల్డ్ కాయిన్స్ అయితే కొని పెట్టుకోండి. లేదు ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది, నేను మంత్లీ నాకు జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉంది, స్కీమ్ కడతానంటే గోల్డ్ జ్యువెలరీ అయితే కొనుక్కోండి. లేదు చాలా తక్కువ అమౌంట్ వస్తూ ఉందంటే సిల్వర్ ఐటమ్స్ కొనడం స్టార్ట్ చేయండి. సిల్వర్ కూడా ఈ మధ్యలో మంచి క్రేజ్ ఉందండి. సో సిల్వర్ ఐటమ్స్ బంగారంతో పాటు పెరుగుతుంది కాబట్టి సిల్వర్ ఐటమ్స్ అయితే కొనుక్కోండి. సో ఫస్ట్ వచ్చేసి బడ్జెట్ ప్రిపేర్ చేసుకోండి. బడ్జెట్ ఉంటేనే మీకు ఏది ఎక్కడ ఖర్చు అవుతుంది, ఏది ఎక్కువ మీరు స్పెండ్ చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. సో దేన్ని తగ్గించుకోవాలనేది మీరైతే డిసైడ్ అవ్వచ్చు. మనం అనుకోవడం కన్నా రాతపూర్వకంగా మీకు మంచిగా మైండ్లో ఉంటుంది. సో అందుకే నేను కనబడి చెప్పడం కన్నా ఇలా రాసి చెప్తున్నాను అనమాట. సో మీరు రాయడంలో మనకు కొంచెం క్లారిఫికేషన్ ఎక్కువ ఉంటుందని నా ఫీలింగ్. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో నెక్స్ట్ వచ్చేసి ఎలా సేవ్ చేయాలి అంటే ఎన్ని రకాలుగా సేవ్ చేయొచ్చు అంటే గ్రోసరీస్లో సేవ్ చేయండి. గ్రోసరీస్ తక్కువ తీసుకోండి, ఎంత అవసరమో అంతే తీసుకోండి, ఎక్కువ వాడి వేస్ట్ చేయకండి. షాపింగ్స్ అయితే అసలు పెట్టుకోవద్దు. ఏదైనా ఫంక్షన్ కంపల్సరీ కొత్త డ్రెస్ కావాలి అనుకున్నప్పుడు మాత్రమే షాపింగ్ అయితే చేయండి. అవుట్ సైడ్ ఫుడ్ అస్సలే వద్దు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు మా ఇంట్లో ఫుడ్ తింటేనే ఎక్కువ ఒబేసిటీ అయిపోతుంది కాబట్టి అవుట్ సైడ్ ఫుడ్ అయితే అసలే వద్దండి. అక్కడ ఏమేమి వాడతారో మనకు తెలీదు. సో అవుట్ సైడ్ ఫుడ్ అయితే కంపల్సరీ నో చెప్పేయండి. ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ కూడా నో చెప్పండి. సో ట్యూషన్స్ అని చాలా వరకు మనం ఇంట్లో చదువుకున్నా మన మాట వినడం లేదని బయట వేసేస్తూ ఉంటారు. సో మన పిల్లలకి మనమే ట్యూషన్ చెప్పించుకోవాలి. సో అలాగా ఆల్ థింగ్స్ అంటే అన్ని చోట్ల మనం ఎంతవరకు సేవ్ చేయగలుగుతామో అంతవరకు అయితే సేవ్ చేయండి. సో మెయిడ్స్ పెట్టుకుంటూ ఉంటారు చాలా వరకు, మా వల్ల కావడం లేదు ఇంటి పనులు అని చెప్పి. ఇంటి పనులు ఒక ఎక్సర్సైజ్ లాగా మనమే చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటాము, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. సో మినిమైజ్గా ఉండడం నేర్చుకోండి. ఎంత తక్కువగా బతికితే మన లైఫ్ అంత హ్యాపీగా ఉంటుంది. సో ఇదైతే నేను చాలా వరకు నమ్ముతానమాట, మినిమైజ్గా బతకాలి అని చెప్పి. సో ఇలా చేశారనుకోండి మీకు హ్యాపీగా గోల్డ్ జ్యువెలరీ కొనొచ్చు, గోల్డ్ స్కీమ్ కట్టుకోవచ్చు, అలాగే గోల్డ్ కాయిన్స్ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మీకు ఎవరి దగ్గర చేయి చాచకుండా మీ లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే ఉండే ఆడవాళ్ళకి ఇది మంచిగా యూజ్ అవుతుందని నా ఫీలింగ్. సో మీకు ఎలా అనిపించిందో కూడా ఈ వీడియోలో షేర్ చేయడం మర్చిపోకండి. సో సేవ్ ద మనీ అనేది నా థియరీ అనమాట. డబ్బులు ఎవరికి ఊరికే రావు కదా. సో ఇంతే ఈ వీడియో. టేక్ కేర్, బాయ్.